వేదిక ఇప్పుడు మనతో పాటు అయితే ఉన్నారు డాక్టర్ సాంబశివరావు పేటెట్టి శ్రీహర్ష ఆయుర్వేదిక్ హాస్పిటల్. నమస్తే సార్. నమస్కారం. సార్, ఫిస్టులా అంటే ఏంటి సార్? అది ఎలా ఏర్పడుతుంది సార్ అసలు? సహజంగా ఈ ఫిస్టులా అంటే ఏంటంటే, ఒక పైప్ లాంటి స్ట్రక్చర్‌ని మనం ఫిస్టులా అంటాం. ఓకే. అంటే ఒక ట్రాక్ ఒక పైప్‌ని మనం హాలో స్పేస్ ట్యూబ్ చూసుకున్నట్టయితే, ఆ పక్క, ఈ పక్క సాలిడ్ ఉండి, మధ్యలో గనక ఒక హాలో ఖాళీ ప్లేస్ ఉంటే, దాన్ని మనం ఫిస్టులా అనొచ్చు. దానికి ఒక పక్క ఓపెనింగ్ ఉండొచ్చు, ఇంకొక పక్క ఓపెనింగ్ 2 పక్కల ఉండొచ్చు, ఒక పక్క ఉండొచ్చు. అలాంటి పదాన్ని ఫిస్టులా అంటారనమాట. సో, ఈ ఫిస్టులాస్ ఏంటంటే, మనకి ఎందుకు ఫార్మ్ అవుతాయి? ఎలా ఫార్మ్ అవుతాయి? అంటే శరీరంలో ఎక్కడైనా ఫార్మ్ అవ్వచ్చు. సో, జనరల్‌గా ఏం జరుగుతుందంటే, మనకి ఆర్టీరియో వీనస్ ఫిస్టులాస్ అంటారు. అంటే ఇందాక మనం ఒక విషయం చూసుకున్నట్టయితే, బ్లడ్ వెసెల్స్ హార్ట్ దగ్గర గాని, పెద్ద పెద్ద బ్లడ్ వెసెల్స్‌లో గాని, ఆర్టరీకి, వెయిన్స్‌కి మంచి రక్తాన్ని తీసుకెళ్ళే ధమనికి, చెడు రక్తాన్ని తీసుకెళ్ళే సిరకి మధ్యలో గూడా ఒక్కొక్కసారి ఇలాంటి కమ్యూనికేషన్స్ ఏర్పడుతుంటాయన్నమాట. దీనివల్ల ఒక రకమైన ఫిస్టులా అంటాం. ఆ తర్వాత రెక్టో వెజైనల్ ఫిస్టులా అంటారు. ఫిమేల్స్‌లో వస్తుంది సహజంగా ఇది. అంటే ఏం జరుగుతుందంటే, జనరల్‌గా డెలివరీ అయినప్పుడు కొంతమందికేందంటే, నార్మల్ డెలివరీ కాకుండా ఎపిజియాటమీ చేయాల్సొస్తుంది. ఎపిజియాటమీ అంటే ఏందంటే, వెజైనా పక్క కొంత పార్ట్ ఏందంటే కట్ చేస్తారనమాట. కట్ చేసినప్పుడు డెలివరీ ఈజీగా అయిపోతుంది. తర్వాత దానికి స్టిచెస్ ఏస్తారు. ఏసినా చాలామంది 60, 70% వరకి హీల్ అయిపోతుందది. అలా కాకుండా కొంతమందిలో ఏం జరుగుతుందంటే, అది ఇన్ఫెక్ట్ అవుతుందక్కడ. ఇన్ఫెక్ట్ అయిపోయి అది వెజైనాలో నుంచి ఓపెన్ అవుతుంది ట్రాక్. దాన్ని ఓకే. రెక్టో వెజైనల్ ఫిస్టులా అంటారనమాట. మూడోదేందంటే యానల్ ఫిస్టులా అంటారు. ఫిస్టులా ఇన్ యానో అంటాం. అంటే మలద్వారం దగ్గర ఏర్పడుతుందనమాట. దీన్ని మనం యానల్ ఫిస్టులా అంటారు. ఫిస్టులా ఇన్ యానో అంటారనమాట. అయితే ఇది ఎందుకు జరుగుతుంది? ఎలా ఏర్పడుతుందని మనం చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, సహజంగా మన శరీరంలో చాలా వరకి గ్లాండ్స్ ఉంటాయి. ఓకే. స్వెట్ గ్లాండ్స్ అంటాము. అక్కడ ఆ మలద్వారం ఉండే ఏరియాలో గూడా ఈ స్వెట్ గ్లాండ్స్ ఇలాంటియి ఏదన్నా ఉంటే లోపల పక్క గూడా కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. ఇవి ఇన్ఫెక్ట్ అవుతాయి. ఇన్‌ఫ్లమేషన్ అంటాం. ఇన్‌ఫ్లమేషన్ అంటే ఏంటంటే, అక్కడ ఏదో ఒక పుండులాగా ఏర్పడుతుంటుంది. ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇన్ఫెక్ట్ అయ్యి పస్ ఫార్మ్ అవుతుంది. అంటే చీము పడుతుంది. ఓకే. ఆ చీము పడ్డప్పుడు ఏందంటే, అది ఒక్కొక్కసారి ఏమైతుందంటే, చర్మం బయటికి ఓపెన్ అవుతుంది. దాన్ని మనం యాబ్సెస్ అంటారు. పెరి యానల్ యాబ్సెస్ అంటారు. ఎక్కడ ఏర్పడితే మలద్వారం చుట్టుపక్కల ఎక్కడైనా ఏర్పడితే దాన్ని పెరి యానల్ యాబ్సెస్ అంటారు. అట్లాగే కొంతమందికి ఏమైతదంటే ఎక్కువగా హెయిర్ ఉండే ఏరియాస్‌లో గూడా అంటే ఈ యాక్సిల్ అంటారు. చంకలు ఈ ప్రాంతంలో గూడా వాళ్ళకి హోల్స్ పడతా ఉంటాయి. పస్ వస్తా ఉంటదనమాట. దాన్ని హైడ్రాడినైటిస్ సుప్రోజా అంటారు. ఇట్లా రకరకాలుగా ఏర్పడుతుంటుంది. పర్టిక్యులర్‌గా ఇప్పుడు మనం మాట్లాడుకునేదేంటంటే యానల్ ఫిస్టులా. ఫిస్టులా ఇన్ యానో అంటాం. ఇది ఏమవుతుందంటే, ఆ మలద్వారం పక్కనుండే ఆ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి, అది పగిలి చీము బయటికొస్తూ ఉంటుంది. ఓకే. దీన్ని పెరియానల్ యాబ్సెస్ అంటారు. మన వాళ్ళు తెలుగులో ఏందంటే, సెగ్గడ్డలు అంటుంటారు. ఎక్కువగా యెస్. వేసవి కాలంలో వస్తా హ్మ్. ఉంటాయి. కంటిన్యూయస్‌గా కూర్చోవటం వల్ల గాని, ఈ వేడి చేసే వస్తువులు తీసుకోవటం వల్ల గాని, తీసుకోవటం. ఇలాంటి వాటి వల్ల సెగ్గడ్డలంటారు. అవి పగిలి చీము బయటికి కారిందనుకోండి, ఆటోమేటిక్‌గా ఆ పక్కన ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఏదో యాంటీబయాటిక్ ఏదో వాడతారు. అది మానిపోతుంది. మానిపోయిందని అనుకుంటాం మనం. పైన ఉండే చర్మం స్కిన్‌లోకొచ్చిన చర్మం హోల్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోతుంది. కానీ అది పూర్తిగా హీల్ అవ్వకుండా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, లోపలే ఆ హోలు ఫార్మ్ అయ్యి మలద్వారం లోపలికి ఓపెన్ అవుతుంది. ఓకే. సో, దానికి ఇటు బయట పక్క స్కిన్ సైడ్ ఓపెనింగ్ ఉంటే 2 సైడ్స్ ఓపెనింగ్ ఉండొచ్చు. లేదు బయట పక్క ఏర్పడింది క్లోజ్ అయిపోయి ఇంటర్నల్‌గా మలద్వారంలోకి ఓపెన్ అవ్వచ్చు. ఇలా ఓపెన్ అయితే దాన్ని మనం ఫిస్టులా అంటారు. ఓకే. ఓకే. ఎందుకు ఏర్పడుతుందని పర్టిక్యులర్‌గా చెప్పాలంటే మాత్రం కొంచెం కష్టంతో కూడుకున్న విషయమే గానీ, జనరల్‌గా యానల్ గ్లాండ్స్ ఇన్‌ఫ్లేమ్ అవ్వటానికి కారణం ఏందంటే, ఎక్కువగా కూర్చున్న దగ్గరే కంటిన్యూయస్‌గా కూర్చోవటము, లాంగ్ డ్రైవింగ్స్ చేయటము,
ఇలాంటి వాటి వల్ల ఈ ప్రాబ్లం రావచ్చు. అలాగే ఆహారం అలవాట్లు కూడా స్పైసీ ఫుడ్స్, మసాలా ఫుడ్స్, కాఫీ, టీలు, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటి వాటి వల్ల కూడా ఏమైతుందంటే గట్‌లో రకరకాల చేంజెస్ వస్తా ఉంటాయి. ఒంట్లో వేడి వస్తా ఉంటది. ఇలాంటి వాటి వల్ల కూడా ఈ ఫిస్టులాస్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. మేజర్‌గా చెప్పాలంటే కాన్‌స్టిపేషన్. ఓకే. ఈ కాన్‌స్టిపేషన్ వల్ల మోషన్ ప్రాబ్లమ్ సరిగ్గా రాకపోవటం వల్ల, ఇందాక చెప్పినట్టు ఎక్కడన్నా చిన్న గ్లాండ్ ఇన్‌ఫ్లేమ్ అయితే, ఈ మోషన్ అంటే ఏంది? మనం బయటికెళ్ళాల్సిన వేస్ట్ ఇది కాదు. అది వెళ్ళి దాంట్లో డిపాజిట్ అయిపోయి, అది ఇది కలిసి ఇన్ఫెక్ట్ అయిపోయి, పస్ ఫార్మ్ అయిపోయి, ఈ ఫిస్టులాస్ ఫార్మ్ అవుతాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు వీటిలో ఇన్ని రకాలున్నాయి గదా సార్! హ్మ్. వీటిని గుర్తించడం ఎలా సార్ మరి? అంటే జనరల్‌గా ఈ ఫిస్టులాస్‌లో రకాలు గూడా ఏంటంటే, మనకి చెప్పాలంటే ఏందంటే 2, 3 టైప్స్ ఫిస్టులాస్ ఉంటాయి. ఒకటేంటంటే ఆహ్, ట్రాన్స్‌స్ఫింక్టరిక్ ఫిస్టులా అంటారు. అంటే మనం చెప్పుకున్నట్టు ఏందంటే 2 స్ఫింక్టర్స్ ఉంటాయి. మలద్వారంలో మనకు మోషన్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవడం కోసం స్ఫింక్టర్స్ అని మజిల్ బ్యాండ్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఆ స్ఫింక్టర్స్‌ని ద్వారా లోపలికి వెళ్తా ఉంటే దాన్ని ట్రాన్స్‌స్ఫింక్టరిక్ అంటారు. అట్లా కాకుండా ఎక్స్టర్నల్ స్ఫింక్టర్‌కి, ఇంటర్నల్ స్ఫింక్టర్‌కి రెండిటికి మధ్యలో గనక వచ్చిందనుకోండి, దాన్ని ఇంటర్ స్ఫింక్టరిక్ ఫిస్టులా అంటారు. అలా కాకుండా సింపుల్‌గా మలద్వారం పక్కనే ఎక్కడన్నా దగ్గరలో ఏర్పడిందనుకోండి, దాన్ని సింపుల్ ఫిస్టులా అంటాం. ఇలా కాకుండా కాంప్లెక్స్ ఫిస్టులా అని కూడా అంటారు. అంటే ఏం జరుగుతుందంటే ఈ ఫిస్టులా ఫార్మ్ అవుతుంది. పైన క్లోజ్ అయిపోతుంది స్కిన్ను. కానీ లోపల అది ఎలా అంటే మనకి చెదపురుగులు అనేవాళ్ళు పాత రోజుల్లో. చెక్క ఉంటే చెక్కని చెదపురుగంతా తినేస్తా ఉంటది. ఆ మాదిరిగా ఈ ఇన్ఫెక్షన్ ఏం చేస్తుందంటే లోపలుండే కండరాన్ని మజిల్ మాస్ మొత్తాన్ని తినేస్తూ ఉంటుందన్నమాట. దానివల్ల ఏం జరుగుతుందంటే బ్రాంచెస్ అంటే ఒక దగ్గరే ఫార్మ్ అవ్వకుండా రకరకాలుగా ఫార్మ్ అయిపోతా ఉంటుంది. ఎక్కడ వీలైతే అక్కడ మజిల్ అంతా తినేస్తా పోతూ ఉంటుందన్నమాట. వీటిని కాంప్లెక్స్ ఫిస్టులాస్ అంటారు. సో, ఇన్ని రకాలుగా సింపుల్ ఫిస్టులా ఉంటుంది, కాంప్లెక్స్ ఫిస్టులా ఉంటుంది, ఇంటర్స్ఫింక్టరిక్ ఫిస్టులా అంటారు, ట్రాన్స్‌స్ఫింక్టరిక్ ఫిస్టులా అంటారు. ఇలా రకరకాలుగా దాన్ని మనం చెప్పొచ్చనమాట. అయితే దీన్ని మనం ఎలా డయాగ్నోసిస్ చేయాలి? సహజంగా డాక్టర్ దగ్గరికొచ్చినప్పుడు ముందు కనపడేదేందంటే, మల మోషన్‌తో పాటు గాని, లేదు మలద్వారం నుంచి, యానస్ నుంచి చీము, రక్తము 2 కలిసి పడుతూ ఉంటుంది. ఓకే. జనరల్‌గా పైల్స్ గాని, ఫిషర్ గాని ఉన్నప్పుడేందంటే, సింపుల్‌గా బ్లడ్డే పడుతుంటుంది. కానీ ఇక్కడేంటంటే, చీము, రక్తము 2 కలిసి పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఓకే. లోపల ఇన్‌ఫ్లమేషన్ ఉంది. ఆ ఇన్‌ఫ్లమేషన్ నుంచి పస్ ఫార్మ్ అవుతా ఉంటదనమాట. ఈ పస్ ఫార్మ్ అయ్యి, చీము, రక్తం 2 కలిసి పడుతూ మోషన్‌తో పాటు పడటము, మలద్వారం చుట్టూతా ఆ పక్కన ఎక్కడైనా గాని ఎర్రగా అవ్వటము, గడ్డలాగా అవ్వటం, హ్మ్. గట్టిగా హార్డ్‌గా ఉండటము, నొప్పి రావటము, విపరీతమైన మంట రావటము, ఇలాంటి లక్షణాలున్నప్పుడు జనరల్‌గా ఫిస్టులా అని మనం డిసైడ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి బయట పక్క క్లోజ్ అయిపోయి, లోపల గనక ఓపెనింగ్ ఉండి, ఇలా పస్సు ఇది ఫార్మ్ అవుతుంటే, ఎందుకొస్తుందనేది గనక మనం డయాగ్నోసిస్ చేయాలంటే, సింపుల్‌గా ఏందంటే ఫిస్టులోగ్రఫీ అంటారు. అంటే ఏంటంటే, లోపలికి ఒక డై పంపించి, ఆ హోల్‌లో నుంచి ఒక డై పంపించి ఎక్స్‌రే తీస్తారనమాట. దాన్ని ఫిస్టులోగ్రఫీ అంటారు. సో, ఓకే. అది కాకుండా ఫిస్టులోగ్రామ్ అంటారు. అలా కాకుండా ఏందంటే, ఎండో యానల్ స్కాన్ అంటారు. ఎండో యానల్ స్కాన్ అంటే ఏంటంటే, లోపలికి చిన్న కెమెరా ద్వారా పంపించేసి, లోపల ఎలా ఉంది? ట్రాక్ ఎంత దూరంలో ఉంది? ఎక్కడుంది? ఇంటర్నల్ ఓపెనింగ్ ఎక్కడ ఓపెన్ అయింది? ఏ ఓకే. ఎంత దూరం ఉందనేది చూస్తారు. ఇది ఒక పద్ధతి. ఇది కాకుండా ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ అని ఒకటి చేస్తారు. దాంట్లో కూడా డై పంపించి ఎంఆర్ఐ చేస్తారనమాట. సో, ఆ డై ఎంత దూరం పోయింది? ట్రాక్ ఎంత లెంగ్త్ ఉంది? ఎలా ఉందనేది కూడా తెలుసుకోవడం కోసం ఈ డయాగ్నోసిస్ టూల్స్ వాడతారు జనరల్‌గా. ఓకే. సార్ వీటికి మరి ట్రీట్మెంట్ సార్ మరి? సహజంగా ఏంటంటే ఇది మెడిసిన్స్‌తో తగ్గే అవకాశం అయితే లేదు. ఓకే. జనరల్‌గా ఏందంటే చేస్తే సర్జరీ చేయాలి. ఓకే. సర్జరీ చేస్తే కూడా ఏందంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇవాళ రేపు ఏందంటే లేజర్ ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటే కూడా 60-70% మాత్రమే ఉంటుంది. ఒక 30% మళ్ళీ రికరెన్స్ ఛాన్సెస్ ఉంటాయి. ఆయుర్వేదిక్‌లో ఏందంటే క్షారసూత్రం అని ఒక ట్రీట్మెంట్ చేస్తాము. ఈ క్షారసూత్రం ట్రీట్మెంట్ ఏంటంటే మెడికేటెడ్ థ్రెడ్ ఉంటుంది. ఈ మెడికేటెడ్ థ్రెడ్‌ని ఏం చేస్తామంటే ఎక్స్‌టర్నల్‌గా ఉన్న ఓపెనింగ్ నుంచి ఇంటర్నల్‌గా ఓపెనింగ్ తీసుకొని మేము ఒక ముడేస్తామనమాట. ఓకే. అది ఏం చేస్తుందంటే మీకిక్కడ అది ఎలా పనిచేస్తుందో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనం ఒక ఐస్ క్యూబ్ తీసుకున్నాం అనుకోండి. ఒక పెద్ద ఐస్ క్యూబ్ తీసుకుంటాం. దాని మీద మనం ఏదైనా ఒక ఇనప వస్తువు పెట్టి గట్టిగా ఒత్తామనుకోండి.
ఒత్తుతా ఉంటాం అనుకోండి, అది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది, అది మన బలంతో. పైనుంచి మళ్ళీ ఐస్ పేరుకుంటూ ఉంటుంది. అలాగే ఈ క్షారసూత్రానికి, ఈ మెడికేటెడ్ థ్రెడ్కి ఏదైతే మెడిసిన్ మేము అప్లై చేస్తామో ఆ మెడిసిన్ ఏం చేస్తుందంటే ఆ ట్రాక్ని, మజిల్ని ముందు నుంచి కట్ చేసుకుంటూ వస్తుంది, వెనక నుంచి పుండు మాన్పుకుంటూ వస్తుంది అన్నమాట. సో న్యాచురల్గానే హీల్ అయిపోతుంది. దీనికి కొంత టైం పడుతుంది, ఇమ్మీడియట్గా సర్జరీ చేసి కట్ చేసినంత ఈజీగా పోదు, టైం పడుతుంది. కానీ సర్జరీ చేసినప్పుడు మనకు వచ్చే డిసడ్వాంటేజ్ అంటే అక్కడ మజిల్ మాస్ అంతా తీసేస్తాం, స్క్రాప్ చేసి మొత్తం తీసేస్తాం, దాంతో అక్కడ గుంట పడిపోతుంది. సో దీంట్లో ఈ ప్రాసెస్లో ఎక్కడైనా అంత పస్సు మిగిలిపోతే అది మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ క్షారసూత్రంతో అది గ్రాడ్యువల్గా కట్ అవుతూ హీల్ అవుతూ, కట్ అవుతూ హీల్ అవుతూ వస్తుంది, న్యాచురల్ ప్రాసెస్ ద్వారా వస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా అయిపోతుందంటే మనకు అది కంప్లీట్గా తగ్గిపోయిన తర్వాత నీకు అక్కడ చిన్న మచ్చ కూడా కనపడదు. అది క్షారసూత్ర ట్రీట్మెంట్ తోటి ఉండే అడ్వాంటేజ్. అందుకని జనరల్గా ఫిస్టులా ప్రాబ్లమ్స్ అంటే కనుక ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు ఏంటంటే మీరు క్షారసూత్ర ట్రీట్మెంట్ చేసుకోండి అంటారు. కాకపోతే ఏంటంటే ఇది ఒక క్వాలిఫైడ్ డాక్టర్ తోటి తీసుకోవటం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ వేరే ఉంటాయి. అదే చాలామంది ఏం చేస్తారంటే ఇవాళ రేపు అన్క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు దీన్ని తొందరగా అవజేయటం కోసము కొంత కట్ చేసి కొంత థ్రెడ్ వేస్తారు. ఆ కట్ చేసి థ్రెడ్ వేసిన దాంట్లో తొందరగా హీల్ అయినట్టు ఉంటుంది, కానీ మళ్ళీ రికరెన్స్ ఉంటుంది. అలా చేయకుండా న్యాచురల్ ప్రాసెస్ ద్వారా దాన్ని జాగ్రత్తగా హీల్ చేసుకుంటూ డ్రెస్సింగ్స్ చేసుకుంటూ వస్తే కనుక ఫిస్టులాని మనం 100% తగ్గించవచ్చు. రైట్. సో చూసారు కదండి, చాలా మందికి తెలీదు ఫిస్టులా అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, అది వస్తే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, అవన్నీ కూడా చాలా చక్కగా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.